శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృతమహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. ఎక్కడున్నా? 2వ అధ్యాయం 66వ శ్లోకం. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచ అయుక్తస్య భావనా నచ అభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివ అంభసి. తస్మాత్ యస్య మహాబాహు నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ శ్లోకాలను ఈ పూట మననం చేద్దాము. సర్వం బ్రహ్మమయం, సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇవి ఉపనిషత్ వాక్యాలు. అంటే అంతా బ్రహ్మమయమే. సృష్టిలో బ్రహ్మం అంటే ఇక్కడ సచ్చిదానందమయము అని అర్థం. సచ్చిదానందమయం కానిది సృష్టిలో జడము కానీ చేతనము కానీ చరము కానీ అచరము కానీ లేదు. అంతా సచ్చిదానందమయమే. అయితే తేడా ఎక్కడొస్తుంది? మనము జడము చేతనము అని రెండు మాట్లాడుతున్నాము, చరము అచరము అని మాట్లాడుతున్నాము. వీటిలో తేడా ఎక్కడొస్తుంది అంటే ప్రజ్ఞలో తేడా వస్తుంది. ఆ ప్రజ్ఞా లక్షణాలే ఇక్కడ మనము చెప్తున్నారు స్వామి మనకు. ప్రజ్ఞ అంటే ఏమిటంటే ఎరుక అని చెప్పుకున్నాం. జ్ఞ అంటే ఎరుక, ప్రజ్ఞ అంటే స్పష్టమైన ఎరుక. స్పష్టమైన స్థిత ప్రజ్ఞ అంటే స్థిరమైన స్పష్టమైన ఎరుక. ఈ ఎరుక అనేది ఏమిటంటే తెలియటం అని అర్థం. ఇప్పుడు ఒక జడ వస్తువుకి ఒక చేతన వస్తువుకి తేడా ఏమిటి? అందులో సచ్చిదానందం ఉంది, మెటీరియల్ ఒక పదార్థక రూపంలో ఉంది. చేతనంలో ఏముంది? తెలియట రూపంలో ఉంది. దానికేమో తెలియుట అన్న అంశం లేదు ఆ జడ వస్తువుకి, పదార్థ రూపానికి. చేతనము అనే ఏదైతే ప్రాణులను మనం చెప్తామో దాంట్లో తెలియుట అన్న అంశం వస్తే మనం చేతన ప్రాణులు అంటున్నాం. వాటిని తేడా ఏమిటి అంటే తెలుసుకోవటం, తెలుసుకోకుండా ఉండటం. ఇదే తేడా. అయితే ఈ చేతన ప్రాణులన్నిటిలో కూడా మళ్ళీ చరములు అచరములు అని ఉన్నాయి. అంటే చెట్లు అలాంటివి అచరములు అంటున్నాం మనం. అంటే వాటికి ప్రవర్తన చేసి ఆ చేతనత్వమును గ్రహింపుకు తీసుకోవటం అనేది లేదు. ఇప్పుడు చెట్లు కదలలేవు, దానికి ప్రవర్తన రూపము దాని గ్రహింపుకు తీసుకోవడం అంత చేతనత్వం లేదు, తక్కువ ఉంది. ఇంకా దాని చేతనత్వము అది గ్రహింపుకు రాదు. అదే చరప్రాణులని మనం కదిలే ప్రాణులని చెప్తాం కదా. సృష్టిలో కదిలే ప్రాణుల చేతనత్వం ఎట్లా ఉంది? అవి కదులుతాయి, ప్రవర్తించి దాని చేతనత్వం దాని గ్రహింపుకు తీసుకుంటాయి. అంటే మనందరం కూడా ఇప్పుడు మనకు చైతన్యం ఉందని ఎట్లా తెలుస్తుంది? ప్రవర్తన ద్వారా, ఇంద్రియాల ప్రవర్తన ద్వారా చేతనత్వాన్ని గ్రహింపుకు మనం తీసుకోగలం. మనకు తెలుస్తుంది, కళ్ళు ఉన్నాయి, చేతనత్వము తెలుస్తుంది, ఉన్నాను అన్న ఉనికి తెలుస్తుంది మనకు. అంటే ఇంద్రియాలన్నీ ప్రవర్తించి చేతనత్వాన్ని గ్రహింపుకు తీసుకోగలగటము చరం అంటున్నాం. అంటే గ్రహింపు భేదంతో సృష్టిలో ఇంత భేదం వచ్చిందన్నమాట. అయితే ఇప్పుడు ఆ గ్రహింపు ఉన్న మనిషిలో కూడా స్థితప్రజ్ఞ లక్షణాలు అని ప్రత్యేకించి చెప్తున్నారు స్వామి. అందరూ ప్రజ్ఞ ఉన్నవాళ్లే.
అంటే ఏం ప్రజ్ఞ? ఎరుక ఉంది, స్పష్టత లేదు దాని అందు. ఎరుక అయితే అన్నిటికీ ఉంది, ప్రాణులు అందరికీ మనకు తెలుస్తుందా లేదా, ఉన్నానని తెలుస్తుంది. దాని అందు స్పష్టతలో తేడా ఉందన్నమాట. అంటే ప్రజ్ఞ, జ్ఞానము ప్రజ్ఞ కావాలి, ఆ ప్రజ్ఞ స్థిరంగా ఉండాలి. ఇక్కడ అంటే ఒకటి తెలియటం అనేది ప్రతి మనిషి అందరికీ తెలుస్తుంది. నేనున్నానని అన్నిటికీ అర్థమవుతుంది. లేనని ఎవడని అంటాడా? మతిమరుపులో కూడా లేనని అన్నాడు అంటాడా? ఉన్నాననే అంటాడు. స్మృతి తెలుసు, కానీ స్పష్టత తెలియదు. ఉన్నానంటే ఎట్లా ఉన్నానని తెలియదు. నేను దేహంతోనే ఉన్నానా, నేను లేకపోతే జీవుడిగా ఉన్నానా, లేకపోతే నేను సచ్చిదానంద స్మృతిగా ఉన్నానా అనేది ఆ స్పష్టత తెలియదు. అది ప్రజ్ఞ ఎప్పుడవుతుంది? అది స్పష్టంగా తెలియటం. నేను దేహం కాదు, చేతనత్వం అంటే మనస్సులో గ్రహింపు, సచ్చిదానంద స్మృతి గ్రహింపు ఉండటం వల్ల నేను ఉన్నవాడిని అని తెలియటం ప్రజ్ఞ. అయితే ఈ ప్రజ్ఞ కూడా ఎంత దాకా ఉంటుంది? కొన్ని విషయాల్లో తప్పిపోతూ ఉంటుంది, కొన్ని విషయాల్లో స్థిరంగా ఉంటుంది. అట్లా కూడా కాకుండా స్థిత ప్రజ్ఞ అన్న లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. అంటే వాడి ఎరుక వాడికి ఎప్పుడూ కూడా వాడికి సడలదు, తప్పిపోదన్నమాట. నేను సచ్చిదానంద స్మృతి స్వరూపమే అయి ఉన్నాను, అదే నా నిజస్వరూపం అన్న ఎరుక కలిగి స్థిరంగా కలిగి ఉండడం స్థితప్రజ్ఞ లక్షణం. ఆ స్థితప్రజ్ఞ లక్షణాలని ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నాడు అర్జునుడు, స్వామి చెప్తున్నారు కూడా. వాటిలో అనేక రకాలుగా మనకు తీసుకొచ్చారు దాన్ని. ఎందుకంటే ఈ చరప్రాణి మనమందరం కూడా ఏం చేస్తున్నాము? ఇంద్రియాలతో ప్రవర్తన చేస్తున్నాం. మనకు గ్రహింపు ఎట్లా వస్తుంది? నేను ఉన్నానని తెలియాలంటే ఇప్పుడు చెయ్యి ఉందా లేదా అంటే మనకు ఎప్పుడూ ఉంటుంది చెయ్యి, కానీ పట్టు ఎప్పుడు తెలుస్తుంది? పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. మామూలు అప్పుడు చెయ్యి ఉంది, దానికి పట్టు కూడా ఉందా లేదా? ఉంది, కానీ మామూలు అప్పుడు తెలియదు. ప్రయోగించినప్పుడు, దాన్ని వాడుకున్నప్పుడు పట్టు బాగా తెలుస్తుంది మనకు, అంతేనా? ఇప్పుడు స్పర్శేంద్రియం కూడా ఎప్పుడు ఉంటుంది, దానికి స్పర్శ కూడా ఉంటుంది, పోదు. కానీ ఏదైనా తాకినప్పుడు అంటే అది వాడుకలోకి వచ్చినప్పుడు మనకు బాగా తెలుస్తుంది. అంటే ఇంద్రియాల ప్రవర్తనలో గ్రహింపు స్పష్టం అవ్వటం అనేది మన లక్షణం అన్నమాట. ఇంద్రియాలతో ప్రవర్తించే మనిషి యొక్క లక్షణం అది. కనుక ఆ ఇంద్రియాలతో ప్రవర్తిస్తూ స్థిరమైన ప్రజ్ఞను నిలుపుకోవటం, స్థిరమైన స్పష్టమైన ప్రజ్ఞను నిలుపుకోవటం అనేది మన కోర్స్ ఆఫ్ యాక్షన్. మన కర్మ ఏమిటి అంటే, మనం జీవితంలో పుట్టి కర్మను ఎందుకు ఆచరిస్తున్నాం మనిషి అంటే, ఆ స్థిరత్వాన్ని ఇంద్రియాల ప్రవర్తనలో నిలుపుకోవాలి కనుక. అయితే ఎట్లా ఉన్న ఇంద్రియాలు 84 లక్షల జీవరాశుల గర్భాలలో కూడా ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా వాటి ప్రయోగం అంతా విషయాత్మక ప్రయోగంలో అభ్యాసమై ఉంది జీవుడికి. అంటే బయట విషయానందం కోసమే వాటిని ప్రయోగించటం అభ్యాసమై ఉంది కనుక మనిషి జన్మనెత్తి సాధకుడై ఈ స్థితప్రజ్ఞల లక్షణాలను అభ్యాసం చేస్తున్నప్పుడు కూడా జారిపోయే అవకాశం అంతే ఉంటుందన్నమాట. మళ్ళీ పశుత్వానికి వెళ్ళిపోయే అవకాశము ఉంటుంది. ఏ ఇంద్రియాల్లో ఎట్లా జారిపోతాడో తెలియదు. ఎంత తెలివి ఉన్నా కూడా ఆ తెలివి ఉపయోగానికి రాకుండా జారిపోయే అవకాశం ఉంటుంది. కనుక స్థితప్రజ్ఞ లక్షణాలను నిలుపుకోవటం అనేది ఇంద్రియ నిగ్రహం వలన సాధ్యమని స్వామి చెప్తున్నాడు. ఇంద్రియ నిగ్రహాలంటే ఉచ్చులు తన చేతిలో ఉండాలి. గుర్రాలను నడిపిస్తున్నప్పుడు ఎట్లా ఉండాలి? దాని ఉచ్చులు అంటారు కదా, పగ్గాలు. ఆ పగ్గాలు తన చేతిలో ఉండాలి. ఉంటే ఎట్టి పరిస్థితుల్లో గుర్రము తప్పుగా వెళ్ళదు. అదెట్లాగో ఇంద్రియాలన్నీ మన నిగ్రహంతో ఉండాలని వెనుక నుండి చెప్తూ వస్తున్నారు స్వామి. అయితే ఇట్లా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా జారిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కనుక ఎంత సాధనలో ఉన్నప్పటికీ కూడా ఆ విషయ స్పర్శ అంత బలీయమైంది, ఇంద్రియాలను ఎప్పుడైనా జారగొడుతుంది. కనుక స్వామి ఏం చెప్పాడు? ముందు ప్రసన్న చేతసం ఉండాలి. అంటే ఎట్లా? రాగద్వేష వియుక్తై విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్విధేయ ఆత్మా ప్రసాదమధిగచ్చతి అన్నాడు. స్థిరత్వమును పొందామా లేదా అన్నదానికి సూచన ఎట్లా చూసుకోవాలట అంటే, ఈ ఇంద్రియాలు విషయాల్లో చరిస్తున్నప్పుడు రాగద్వేషాలు లేకుండా ఉండాలట. రాగద్వేషాలంటే ఏం చెప్పుకున్నాం మనము? అత్యంత ఆసక్తి. రాగం అంటే ఏమిటి? ప్రీతి. ప్రీతి ఎట్లా ఉంటుంది? అత్యంత ఆసక్తి ఉంటుంది దాని మీద. అట్లా కాకుండా ద్వేషము లేకుండా, రెండూ లేకుండా ఎట్లా ఉండాలంటే రాగద్వేషములు లేకుండా ఇంద్రియములు విషయములందు చరించి ఆత్మవశ్యే తన వశంలో ఉండాలి. అంటే తన సచ్చిదానంద స్మృతి యొక్క వశంలో ఉండాలి, వశం తప్పిపోకూడదు. అట్లా ఉన్నవాడు ప్రసాదం అధిగచ్చతి, ప్రశాంతతను పొందుతాడట.
ఆ ప్రశాంతతలోనే అన్ని దుఃఖాలు కూడా, ప్రసాదే సర్వ దుఃఖానాం హాని అస్య ఉపజాయతే. అన్ని దుఃఖాలు పోతాయంటే మనం ఏం చెప్పుకున్నాం? దుఃఖాలన్నీ పోతాయంటే ఇంకా కష్టాలు రావని అర్థం. ఎట్లా దుఃఖం ఏం పోతుంది? అనాదిగా తనకున్నది ఒకటే దుఃఖం ఏమిటి? తన స్వరూపాన్ని అందుకోని వెల్తి దుఃఖం ఉంది. ఇప్పుడు ఆ వెల్తి పోతుంది. తన ప్రశాంతతను ఎప్పుడు పొందాడో, సచ్చిదానంద స్మృతి యొక్క స్పర్శను పొందిన తర్వాత ఇక దుఃఖం ఉండదు వాడికి. దైహిక కష్టాలు, లౌకిక కష్టాలు ఉంటాయి, అవి పోవు. దుఃఖం అది కాదు. దుఃఖం యొక్క మూల రూపమేమి? తన సచ్చిదానంద స్మృతి తనకు అందకపోవటం. ఇప్పుడు ఎప్పుడైతే సచ్చిదానంద స్మృతి అందిందో బయట దుఃఖం తనకు బాధను కలిగించదు. కనుక అన్ని దుఃఖాలు ఆ ప్రసాద చిత్తంలో, కామ్ మైండ్ అంటాం. ఎప్పుడైతే అలలు లేని సరస్సులాగా తన మనస్సు సచ్చిదానంద స్మృతి యొక్క స్పర్శ వల్ల ప్రశాంతంగా ఉంటుందో, ఆ మనస్సులో ఎటువంటి దుఃఖాలు, బాధలు, కష్టాల యొక్క అలజడి రాదు. అలజడి రాదే అన్నిటికీ. ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. ఆ ప్రసన్న చేతస్సులో, చేతస్సు అంటే మనస్సు, ప్రసన్నత అంటే ఏమిటంటే సన్ అంటే సత్. ఆ ప్రసన్నత స్పష్టంగా సచ్చిదానంద స్మృతిని నిలుపుకుందట ఆ మనస్సు. ఇంకా దాన్ని ఏది బయటి విషయాన్ని కోరదు, తృప్తిగా ఉంది, అలజడి లేకుండా ఉంది. అలాంటి దాంట్లో బుద్ధి పర్యవతిష్టతి, బుద్ధి వెంటనే మారిపోతుందట. ఏం మారిపోయింది? వెనుక మనం అంతకంటే ముందు 2 శ్లోకాలు చెప్పారు స్వామి. ఏమిటి? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో అభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 8 స్టెప్స్, 8 మెట్లు దిగజారుతాడు. ఎట్లాగో చెప్పాడు. ఒక్క విషయమునందు ఆసక్తి కలిగిన వెంటనే ఏమవుతుంది? దాంతో సంఘం ఏర్పడుతుంది. ఆ సంఘం వల్ల కోరిక పుడుతుంది. ఆ కోరిక తీవ్రమైతే ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం వస్తే ఏమవుతుంది? స్మృతి విభ్రమణ కలుగుతుంది, బుద్ధినాశం అవుతుంది, చివరికి నశించిపోతాడు. ఒక్క సాంగత్యం, విషయ స్పర్శ వల్ల ఎట్లా దిగజారుతాడో, ఆ బుద్ధి ఎప్పుడైతే రాగద్వేషాలు లేకుండా విషయాల్లో చరిస్తుందో, ఆ బుద్ధి ఇప్పుడు ఏమవుతుంది? సచ్చిదానంద స్మృతిని చక్కగా నిలుపుకొని హాయిగా ఉంటుంది. ఇందాకనేమో విషయం వస్తే నాశమైంది బుద్ధి, ఇప్పుడు సచ్చిదానంద స్మృతిని నిలుపుకున్నది. ఇది ప్రశాంతత అంటే ఎప్పుడు కూడా మనకి ధ్యాస ఉండాలన్నమాట. నేను సచ్చిదానంద స్మృతి స్వరూపమైతే విషయం వల్ల నాకు గొప్పతనము రాదు, దిబ్బతనము రాదు. అంటే నేను తక్కువగాను, నేను ఎక్కువగాను, సుఖము రాదు, దుఃఖము రాదు అన్న ఈ స్థిర భావన తనకు ఎప్పుడు ధారణ నుండి తప్పకూడదు. ఈ స్థితి స్థితప్రజ్ఞ లక్షణం. అయితే ఇక్కడ స్వామి మళ్ళీ ఇవాళ ఏం చెప్తున్నారంటే, అయుక్త యుక్త అన్న పదం తీసుకొస్తున్నారు. వెనుక కూడా స్వామి 2-3 సార్లు యుక్తుడు అన్న పదం తీసుకొచ్చాడు. బుద్ధియుక్త జహాతి ఉభే సుకృత దుష్కృతి అని చెప్తాడంటే బుద్ధియుక్తుడైన వాడు అని. యుక్తుడు అంటే, యుక్తం అంటే చేరి ఉండుట, కూడి ఉండుట అని అర్థం. ఇక్కడ ఇవాళ శ్లోకం ఏం చెప్తున్నారంటే, అయుక్తస్య బుద్ధి న అస్తి. అయుక్తుడైన వాడికి బుద్ధి లేదట, బుద్ధి నిలవదు. అయుక్తస్య భావనాచ న అస్తి, భావన కూడా ఉండదు అంటున్నారు. అంటే ఏమిటో చెప్పుకుందాం. అభావయతః శాంతి న అస్తి, భావన లేని వాడికి శాంతి లేదు. అశాంతస్య కుతసుఖం, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడుంది ఇంకా అని అడుగుతున్నారు స్వామి. అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. యుక్తుడు అంటే ఏ ఇంద్రియాలైతే కూడి ఉండుట, యుక్త శబ్దానికి అర్థం ఏమిటి? కూడి ఉండుట, చేరి ఉండుట అని అర్థం. ఈ ఇంద్రియాలన్నీ చేరి ఉండాలట. అంటే ఇప్పుడు చూడండి, కన్నుంది, కన్ను దేంతో చేరి ఉంది? చూడగలగాలంటే ఇది బయట దృశ్యంతో చేరి ఉండాలా, లేకపోతే లోపల సచ్చిదానంద స్మృతితో చేరి ఉండాలా? కంటికి వెలుగు ఎక్కడి నుండి వస్తుంది? మామూలు భాషలో చెప్పుకోవాలంటే ప్రహ్లాదుడు వాడతాడు, కంటికి వెలుగు నీవే కదా అని. లోపల ఉన్న నారాయణుని అంటున్నాడు, మనం సచ్చిదానంద స్మృతి అంటున్నాం. కన్ను చూడగలుగుతుంది అంటే
ఏ తేజస్సుని నిలుపుకుంది. కన్ను కిటికీ అనుకోండి, కిటికీ లాంటిదే కన్ను అంటే. ఇవన్నీ కూడా రంధ్రాలు అంతే. వీటి లోపల తేజస్సు ఎక్కడి నుండి వస్తోంది? సచ్చిదానంద స్మృతి నుండి వస్తుంది. సచ్చిదానంద స్మృతి అనే వెలుగు లేకపోతే చెవికి కానీ కంటికి కానీ ఏ ఇంద్రియానికి తేజస్సు ఉండదు. ఇప్పుడు దేంతో కూడి ఉంది అది? సచ్చిదానంద స్మృతితోనే కూడి ఉంది, ఎప్పటికీ కూడి ఉంది. కానీ ఆ కూడి ఉన్న ఎరుక మనస్సుకు లేకపోతే, మనస్సు ఏమనుకుంటుందంటే, అంటే ఇంద్రియాలు, దాంట్లో ఇంద్రియాల రోల్ ఏముండదు, మనస్సే ఇంద్రియాల ద్వారా ఆటలాడుకునేదంతా మనస్సు రోలే. ఇంద్రియాలు స్వతంత్రంగా అవేం ఆటలాడవు పాపం. కానీ ఇప్పుడు ఏమనుకుంటుంది, కన్ను చూస్తుంటే మనస్సు నేనున్నాను కాబట్టి చూసుకుంటుంది అది అనుకొని విర్రవీగుతుంది మనస్సు. ఆ మనస్సు ఏదైతే అయుక్త అంటే సచ్చిదానంద స్మృతితో కూడి ఉన్న ఎరుక లేకుండా, మామూలు మనుషులందరూ అట్లాగే ఉంటారు. కన్ను చూస్తుంది అనుకుంటాడు, నేనే చూస్తున్నాను అంటాడు. ఆ కంటి వెనుక సచ్చిదానంద స్మృతి ఉందని, ఆ స్మృతి లేకపోతే తనకి ఇదేది పనిచేయవని, ఇంద్రియాలేవి పనిచేయవని మామూలు మనిషికి ఎరుక ఉండదు. ఉంటుందా? ఉండదు. కానీ స్థితప్రజ్ఞుడికి ఎట్లా ఉంటుంది? దాంతో కూడి ఎరుకతో ప్రవర్తిస్తాడు. నేను చూస్తున్నానంటే నేనుగా చూసేది సచ్చిదానంద స్మృతి యొక్క ప్రసారం జరుగుతుంది. మాట్లాడుతున్నానంటే మా నాలుక కాదు మాట్లాడేది, సచ్చిదానంద స్మృతి యొక్క ప్రసారం జరుగుతుందనే ఎరుక స్థితప్రజ్ఞుడికి ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారు, ఒకవేళ అట్లా కాకుండా నిలుపుకోని స్థితి అయితే ఎట్లా ఉంటుంది అని అంటాం. ఇంద్రియాలన్నీ కూడా కూడి ఉండాలట, దాన్ని యుక్తుడు అంటారు. అయుక్త అంటే యుక్తుడు కానివాడు. ఈ ఇంద్రియాలు ఏవి కూడా సచ్చిదానంద స్మృతితో కూడి ఉండకపోతే వాడికి అయుక్తస్య బుద్ధి నా అస్తి, వాడి బుద్ధి సచ్చిదానంద స్మృతిని నిలుపుకున్న బుద్ధిలాగా పనిచేయదట, చేరి ఉండకపోతే, ఎరుక లేకపోతే. ఎరుక లేనంత వల్ల ఏమవుతుంది? భావన కలగదట. దీనికి ఉదాహరణ చెప్పుకుంటాం. ఎన్నో సంవత్సరాల ఆధ్యాత్మిక రంగంలో సాధన చేస్తున్నవాడు చాలామంది ఉంటారు. సంవత్సరాల తరబడి చేస్తారు. ఏం చేస్తారు? శ్రవణం చేస్తారు, గ్రంథ పఠనం చేస్తారు. రెండే కదా మనం చేసేది. తర్వాత సాధన చేసేది వేరే, ఇంకొక లెవెల్ అది. ఎన్ని సంవత్సరాలు శ్రవణం చేసినా కూడా వాళ్లకు ఆ అనుభూతి, సచ్చిదానంద స్మృతి అనే అనుభూతి కలుగదు. దాన్నే భావన అన్న పదం వాడారు ఇక్కడ. భావన అంటే ఏమిటంటే కలగటం. స్మృతి ఒక ఫీల్ కలగటం అంటామా? పోనీ మనం ఫీలింగ్ అంటే తెలుస్తుంది కదా. భావన అంటే ఇంకా లోతుగా, ఫీలింగ్ కంటే లోతుది భావన అనేది. కానీ మీకు అర్థం కావటం కోసం ఫీలింగ్ అన్న పదం మనకు బాగా పరిచయం కాబట్టి అది చెప్పుకుంటున్నాం. ఏదైనా ఫీల్ అవ్వటం. ఒక మనిషిని ప్రేమిస్తుంటే వాడు కూడా మనని ప్రేమగా చూస్తున్నారు, ఆదరణగా చూస్తుంటే మనకు ఫీలింగ్ వస్తుందా లేదా? ఆ ఫీలింగ్ ఎట్లా వచ్చింది? మనం ఫీల్ అయితే వచ్చింది. కొంతమందికి ఆ ఫీలింగ్ కలగదు, బండలాగా ఉంటాడని అంటామా లేదా? ఆ ఫీలింగ్ కలగటం అనేది ఎట్లా ఉంటుందో, మరి ఎంతో సాధన చేసి ఇన్ని శ్లోకాలు విని మన స్వరూపం గురించి ఇంతగా చెప్తూ ఉంటే, ఎన్నో గ్రంథాలు చదివిన వాళ్ళు ఉంటారు, ఎన్నో ఉపనిషత్తులు చదువుతూ ఉంటారు, రకరకాలుగా చేస్తూనే ఉంటారు, స్తోత్రాలు చదువుతుంటారు, అన్నీ చేస్తుంటారు కదా. ఎప్పుడైనా ఆ లోపల సచ్చిదానంద స్మృతి యొక్క స్పార్క్ అంటాం కదా మనం, ఇట్లా ఒక ఝలక్ అంటే, ఝలక్ అంటే అర్థమవుతుందా మీకు? పోనీ స్పార్క్ అదన్నా వచ్చిందా? దాన్ని భావన అంటున్నారు ఇక్కడ స్వామి. ఆ భావన కలిగిందా? పులకరించిందా మనస్సు ఎప్పుడన్నా? ఒక్కసారి విన్నంత మాత్రం చేతనే నేనే సచ్చిదానంద స్మృతి స్వరూపము, ఆ సచ్చిదానంద స్మృతి స్వరూపం అనుభవిస్తున్నాను అని ఏ రోజైనా కొంచెమన్నా భావన కలిగిందా? ఆ భావన అన్న పదం వాడుతున్నారు ఇక్కడ. ఏమంటున్నారు? అయుక్తస్య భావన న అస్తి. ఆత్మతత్వ భావన రావాలి. వినటం ఊరికే ఏదో బాగుందని అని అనుకోవటం కాదు, ఆ భావన లోపల ఫీలింగ్తో రావాలి. అట్లా కలగనప్పుడు అభావయత శాంతిహీన అస్తి. శాంతి అంటే ఇక్కడ ఏమిటంటే జీవుడికి కలిగే శాంతి. శాంతి అంటే లోకంలో మన ఇంట్లో శాంతి అది ఆలోచించకండి, ఇంట్లో పరిస్థితుల్లో శాంతి అశాంతి కాదు. ఇక్కడ జీవుడికి అనాదిగా ఉన్నది ఏమిటి? ఒక అశాంతి. నేనెవరో తెలియకుండా అనేక జన్మల్లో తిరుగుతున్నాడు కదా, వాడికి ఎంత అశాంతి ఉంది వాడికి. ఎప్పుడైతే ఈ సచ్చిదానంద స్మృతిని గుర్తింపులోకి తెచ్చుకొని నేను ఇది అని తెలుసుకున్నాడో ఇంక అయిపోయింది వాడికి. జన్మ జన్మల ఆర్తి తీరిపోవటం అంటారు, అది శాంతి అంటే.
ఆ ఆర్తి అది ఎట్లా తీరుతుంది? యుక్తుడైతే తీరుతుంది. ఆ యుక్తుడంటే ఏమిటో చెప్పుకుందాం. అశాంతస్య కుత సుఖం. సుఖం ఇంకెక్కడుంది శాంతి లేని వాడికి? మామూలు సుఖం కాదు ఇది, ఇంద్రియ సుఖం కాదు, ఆత్మానందం వల్ల పొందే సుఖం. ఆత్మసుఖమే సుఖం, పరమ సుఖం అంటారు దాన్ని. అది ఎట్లా వస్తుంది అని అంటున్నాడు. అంటే ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే మొదలు పెట్టింది అయుక్తస్య అని అర్థం. యుక్తుడై ఎక్కడెక్కడ ఉండాలి అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలని మూడు స్టెప్స్ ఉంటాయి. శ్రవణం అంటే వినటం, గురువు ద్వారా మనము శాస్త్రాన్ని వింటాం, ఇది శ్రవణం. చదవటం కూడా శ్రవణంలో భాగం. ఎందుకంటే చదివేటప్పుడు మనకే తెలుస్తూ ఉంటుంది కదా, అర్థమవుతూ ఉంటుంది. అంటే వినటం చదవటం ఈ రెండు కూడా శ్రవణం అనే తపస్సు మొదటిది అన్నమాట, మొదటి అడుగు అది. ఆ శ్రవణ తపస్సులో కూడా యుక్తుడై ఉండాలి. యుక్తుడు ఎట్లా ఉండాలి? విన్న వెంటనే భావన కలగాలి, ఆ ఫీల్తో వినాలి. ఏదో క్యాజువల్గా వింటే అది ఎన్ని సంవత్సరాలు విన్నా కలగదు. విన్న వెంటనే చెప్పేది నాకే, నేరుగా నాకే. ఇక్కడ అర్జునుడికి చెప్తున్నట్టున్నాయి శ్లోకాలన్నీ, కానీ చదివే ప్రతి ఒక్కడు ఎట్లా తీసుకోవాలి? అది తనకు, పక్కవాడికి అనుకోవద్దు. గురువు చెప్తుంటే కూడా ఏదైనా చెప్తుంటే వీడి గురించి చెప్తున్నాడు, వాడి గురించి చెప్తున్నాడు అనుకోవద్దు. ఏమనుకోవాలి? స్వయంగా నాకే. భగవంతుడు ఇప్పుడు భగవానువాచ కూడా స్వయంగా నాకే అని ఎవరికి వాళ్ళ తీసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. నా గురించి చెప్తున్నాడు అక్కడ స్వామి. నా గురించి ఏమని చెప్పాడు? నాకు మరణం లేదని చెప్పాడు. ఇక్కడ మరణం లేదని చెప్పాడు. ఆత్మకు మరణం లేదంటే ఎవరో ఆత్మ కాదు, దానికి మరణం లేదని కాదు, నాకే మరణం లేదని చెప్పాడు. అనగానే ఒక ఆనందం రావాలి, అది భావన. శ్రవణంలో భావన కలగాలి. తర్వాత విన్నది మళ్ళీ గుర్తు తెచ్చుకొని మననం చేయటం అంట. మననం చేయటం అంటే నెమరు వేయటం. ఆవు గడ్డిని తినేస్తుంది, తర్వాత ఏం చేస్తుంది? పక్కకెళ్ళి కూర్చొని నెమరు వేస్తుంది. దాన్ని అంతా తీసుకొని మళ్ళీ బాగా నములుతుంది దాన్ని. అట్లా నమిలితేనే జీర్ణం అవుతుంది, లేకపోతే జీర్ణం అవ్వదు. కాబట్టి అది ఏం చేస్తుంది? గబగబ ఇంత గడ్డ అంతా నోట్లోకి తీసేసుకొని పక్కకెళ్ళి కూర్చొని నెమరేస్తుంది. అట్లాగే శ్రవణం చేసింది చాలా ఉంటుంది. ఒక గంట సేపట్లో ఎన్నో విషయాలు మీకు చెప్పేస్తాం. తర్వాత నెమరు వేయటం ఎవరు వంతు? సాధకుల వంతు. మననం చేయటం అంటారు దాన్ని. నెమరు వేయటాన్ని మననం చేయటం అంటారు. ఆ మననంలో కూడా యుక్తుడై ఉంటే ఆ మననానందాన్ని ఆనందిస్తాడు. శ్రవణానందం కలగాలి, మననానందం కలగాలి. మళ్ళీ అదే భావన రావాలి. నా గురించి శాస్త్రం ఎంత గొప్పగా చెప్తోంది, నేనే ఆ సచ్చిదానంద స్మృతి స్వరూపుణ్ణట, చచ్చిపోయేవాడిని నేను కాదట, ఈ పుట్టి చచ్చి సుఖాలు దుఃఖాలు అనుభవించే ఈ వీడిని నేను కాదట, నేనెవరు? ఎప్పుడు మారని స్థిర స్వరూపం అని ఆ నెమరు వేసే ఆనందము మననానందం. ఇది యుక్తుడు. అప్పుడు భావన కలుగుతుంది. ఏ భావన? ఆ ఆత్మస్వరూపం గురించి ఏ లక్షణాలను చెప్తున్నారో స్వామి అవన్నీ తన లోపల దర్శనం అవుతాయి. ఎందుకంటే తను అదే కాబట్టి. చెయ్యకపోతే భావన రాదు, యుక్తుడు కాకపోతే భావన రాదు. శ్రవణ మనన నిధిధ్యాసనం అంటారు. ఏమంటారు చెప్పండి? శ్రవణము, మననము, నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే రూఢి అవ్వటం అన్నమాట. అంటే నిశ్చయం చేసుకోవటం. ఇంకా ఈ బోధలో నాకు ఎటువంటి అనుమానం లేదు, భగవద్గీత ఏం చెప్పిందో అదే నా నిజస్వరూపం, నేను పుట్టి చచ్చే జీవుడను. గట్టిగా ఒక్కరే అన్నారు కానని ఇందాక. గట్టిగా, నేను పుట్టి చచ్చే జీవుడను కానే కాను. చెప్పండి. కానే కానంటే కానుకి దృఢత్వం. కానే కానంటే లేనే లేదంటామా? లేదు అనకుండా లేనే లేదంటే అర్థం ఏమిటి? లేదు అన్న పదానికి లేనే లేదన్నది దృఢత్వం, అది నిశ్చయం. దాన్ని నిధిధ్యాసన అంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ నేను అదంతా ఉట్టిది, ఇది ఈ జీవితంలో పడి ఇదే నిజం అన్నట్టు బ్రతకద్దు. ఎంత సాధన చేస్తున్నారో ఏమవుతుందో కానీ కనీసం ఆ నిశ్చయం మాత్రం సడలకుండా ఉండాలి. ఇంత విన్న తర్వాత అది నిధిధ్యాసనం. నిధిధ్యాసనలో కూడా ఎట్లా ఉండాలి? యుక్తుడై ఉండాలి. ఆ అనుభవంతో నిధిధ్యాసన చేసుకుంటే వాడికి భావన కలుగుతుంది. దాన్నే భగవద్గీత ప్రత్యక్షం అవ్వటం అంటారు. ప్రత్యక్షం అవ్వటం, గీతామాత అంటే పుస్తకం ప్రత్యక్షం అవుతుందా? ఆ అనుభూతిలో ఆ భగవద్గీత యొక్క బోధ మనకు ప్రత్యక్షం అవుతుంది.
అది భావన అన్న పదం. అయుక్తుడికి భావన లేదట. ఎందుకంటే వాడు శ్రవణంలో కూడా యుక్తుడు కాలేదు, మననంలో యుక్తుడు కాలేదు, నిధిధ్యాసనలో కూడా యుక్తుడు కాలేదు. ఎందుకు కాలేదు? ఇంద్రియాలన్నీ బాహ్య విషయం మీదనే ఆసక్తితో ఉన్నాయి. ఇంకా అప్పుడు వాడికి భావన లేదు, భావన కలగదు. అయుక్తుడైన వాడికి భావన లేదు. అభావయత శాంతిహీన అస్తి. భావన కలగని వాడికి ఆర్తి తీరదు. జీవుడిగా ఏ ఆర్తి జన్మాంతరంగా వెంటాడుతుంది జీవుణ్ణి. అందుకే చూడండి, మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం, ఎన్ని సాధించినా చివరికి ఒక్కటే గతి, తృప్తి లేదు. అంతేనా? ఎవరికైనా అదే సత్యం, తృప్తి లేదు. ఆ తృప్తి లేకపోవటమే అశాంతి. ఇప్పుడు భావన కలిగితే శాంతి వస్తుంది, భావన లేకపోతే అంటే ఇది సాధనలో కూడా ఒక పెద్ద అవాంతరం చూపిస్తున్నారు స్వామి. చేసేటప్పుడే యుక్తుడై చేయాలి సాధన. యుక్తుడు కాకుండా అంటే మనము మనస్సుతో చేయాలంటాం. మామూలు భాషలో మీకు అర్థం కావాలంటే మనస్సు పెట్టి చెయ్యి, మనస్సు లగ్నం చేసి చెయ్యి అంటామా? లగ్నం చేయడం అంటే తగులుకోవడం అని అర్థం, లగ్నం అంటే కలపటం అని అర్థం. మనస్సు పెట్టి చెయ్యి, మనస్సు లగ్నం చెయ్యి ఆ విషయం మీద అంటాం మామూలుగా బయట అయితే. అట్లాగే సాధనలో కూడా మనస్సు లగ్నమై ఉండాలి. మనస్సు లగ్నం అవ్వటం అంటేనే సచ్చిదానంద స్మృతితో చేరిందనే అర్థం. మనస్సు లగ్నం కాలేదు అంటే సచ్చిదానంద స్మృతిని విడిచిపెట్టి ఎక్కడికో రోడ్ల మీద తిరుగుతుందని అర్థం. అట్లా అయుక్తుడైతే వాడికి భావన లేదు, శాంతి లేదు. శాంతి లేకపోతే సుఖం ఎక్కడిది? ఇంకా ఏ సుఖం? పరమసుఖం. ఆ పరమసుఖం ఎట్లా వస్తుంది? ఇంకా వాడికి రాదు. అంటే ఆ అలజడి లేని స్థితిని అనుభవించాలంటే సాధన చేసేటప్పుడు యుక్తుడై చేయాలి. చిన్న ఉపమానం మనం అందరం రోజు పిల్లల మీద ప్రయోగించే ఉపమానం ఏమిటి? బుద్ధిగా చదువుకోరా, మనస్సు పెట్టి చదువుకోరా, వస్తుంది అంటామా? ఒక్కొక్కసారి కొన్ని పాఠాలు పిల్లలకి ఎట్లా ఉంటాయంటే చెప్పేటప్పుడే మాస్టర్ చెప్పే విధానాన్ని బట్టే ధారణ అయిపోతాయి. అసలు రివిజన్ కూడా చేసుకోనక్కర్లేకుండా అవుతాయి. లేదంటే పిల్లలు ఎట్లా చదువుకుంటారు? గంటలు గంటలు పుస్తకాన్ని ముందు పెట్టుకొని అదే చదువుతాడు. వాడు ఒక క్షణం కూడా అందులో ధారణ కాదు వాడికి. అందుకే అన్నిసార్లు చదువుతాడు. అన్నిసార్లు చదివి కూడా మళ్ళీ ఏమవుతుంది? మర్చిపోతాడు. ఒక మాస్టర్ అంటే పిల్లవాడికి హోంవర్క్ ఇచ్చాడు. ఏం హోంవర్క్ ఇచ్చాడు? ఎక్కాలు చదువుతారా? టేబుల్స్ ఎక్కాలు చదువుకోవాలి. ఎన్నిసార్లు? 50 సార్లు చదువుకోవాలని చెప్పాడు. వీడు ఏం చేశాడు? ఎన్నిసార్లు చదివాడు? 50 సార్లు చదివాడు. దాని అర్థం ఏమిటో చెప్పండి. 50 సార్లు ఎక్కాలు హోంవర్క్ ఇవ్వటం, చదవటం అనేది, రాయటం కూడా ఇస్తారు కదా, 5 సార్లు రాయి 50 సార్లు చదువు అన్నాడు. దాని అర్థం ఏమిటి? 5 సార్లు. మన పిల్లలు కూడా అట్లాగే చేస్తారు. 5 సార్లు రాస్తాడు, 50 సార్లు చదివేస్తాడు, హోంవర్క్ అయిపోయింది అంటాడు. మాస్టర్ అర్థం ఏమిటో మీరు చెప్పండి. 5 సార్లు చదివితే ధారణ కావాలని అర్థం. 5 సార్లు రాస్తే 50 సార్లు చదివితే అది వచ్చేయాలని అర్థం. వచ్చేదాకా చదువుమని అర్థమా? 50 సార్లు చదువు ఊరుకోమని అర్థమా? అంతే. అంటే ఊరికే ఒక యావరేజ్ స్టూడెంట్కి అయితే 50 సార్లకు వస్తుందని అనుకొని ఆయన అట్లా హోంవర్క్ ఇచ్చాడు. మన హోంవర్క్ ఎట్లా ఉంటుంది? ఆయన చెప్పిన ఆయన కోసం హోంవర్క్ చేస్తారు పిల్లలు. 50 సార్లు చదువుతాడు, 5 సార్లు రాస్తాడు, వాడికి మాత్రం వస్తుందా? రాదు, మళ్ళీ రాదు. అంటే వచ్చేదాకా చదువుమని అర్థాన్ని తీసుకోకుండా 50 సార్లు అంటే ముక్కకు ముక్క అర్థం తీసుకున్నాడు. అట్లాగే శ్రవణం చేయటం అంటే వచ్చి కూర్చున్నామా, విన్నామా, 1 గంట సేపు ప్రవచనం అయిపోయిందా కాదు. యుక్తుడై వినటం అంటే అదన్నమాట. ధారణ అయ్యేటట్లుగా వినటం, ధారణ అయ్యేటట్లుగా మననం చేయటం, అది యుక్తుడన్న పదానికి. అప్పుడే విన్న వెంటనే శాంతి కలుగుతుంది. విన్న వెంటనే కలుగుతుంది. మీకు చెప్పాలంటే ఉదాహరణ వీడి జీవితంలోనే ఎప్పుడైతే మొట్టమొదటిసారి జీవుడికి మరణం లేదనే మాట మఠంలో విన్నాడో వీడికి కళ్ళల్లో ధారలుగా నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే నేనే అది మరణం లేదంటే నా గురించే కదా చెప్తున్నారని వీడైతే చాలా ధారలుగా నీళ్ళు వచ్చేసినాయి. పుట్టుక లేదు, మరణం లేదు, అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్, మనకి ఏ చింత లేదు. అట్లా ధారణ అయిపోవాలి. అది నా గురించిగా చెప్పింది, ఎవరి గురించో ఆత్మ గురించి చెప్పలేదు, మన గురించి చెప్తున్నారు. ఆ భావన కలగాలి. అప్పుడు జన్మ జన్మల ఆర్తి ఎంత శాంతిస్తుంది. అదే సుఖం, పరమ సుఖాన్ని అనుభవిస్తాడు అప్పుడు మనిషి. బయట కష్టాలన్నీ మనకు కష్టం, దుఃఖం వాటి వల్ల రావటం లేదు, మూలం వేరే. ఈ సుఖాన్ని ఎప్పుడు అనుభవిస్తాడో అన్ని సుఖాలు వెంటబెట్టుకొని వస్తాయి. ఇది స్వామి చెప్తున్న ఒక మంచి సూచన. అశాంతి ఉన్నవాడికి సుఖం లేదు.
స్థిరమైన ప్రజ్ఞ అంటే సుఖంగా ఉన్నావా లేవా అంటే ఎట్లాగంటే బయట ఎట్లా ప్రశాంతంగా ఉండటం కాదు, లోపలి ప్రశాంతత. బయట ప్రశాంతంగా ఉన్నవాళ్ళు కూడా లోపల అగాధమైన అలజడి అనుభవిస్తుంటారు, అది కాదు. లోపల ప్రశాంతతను అనుభవించి బయట ఎట్లా ఉన్నా సరే, బయట వ్యవహారంలో మనకు బయట పనిచేయాలని అన్నప్పుడు లోపల సుఖంగా స్థిరంగా ఉండి కూడా బయట హడావుడి ఉంటే అవన్నిటినీ సర్దుబాటు చేయాల్సి వస్తుంది వ్యవహారం కాబట్టి. అది చేయొచ్చు. అక్కడ శాంతి అంటే కళ్ళు మూసుకొని కూర్చోమని పనంతా వదిలేయమని అర్థం కాదు. శాంతి అంటే లోపల శాంతి, లోపల శాంతిని అనుభవించుకుని బయట అసుఖం అనేది తనకు అనుభవంలోకి వస్తుంది అంటున్నారు. అయితే ఇట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందో ఇంకొక అవాంతరం చెప్తున్నారు. ఇప్పుడు ఈ అధ్యాయం చివరికి వచ్చేస్తుంది, వచ్చే వారం పూర్తవుతుంది ఈ అధ్యాయం. దానికి చివరికి వచ్చేటప్పుడు అన్ని రకాలైన కారణాలను పరిస్థితులను ముందే చెప్తున్నారు మనకు. ఇంద్రియాలు ఇట్లా చరిస్తున్నప్పుడట ఏ ఒక్క ఇంద్రియమైనా సరే ప్రవృత్తి వైపు మొగ్గింది అంటే, మొగ్గటం అంటే తెలుస్తుందా, వంగిందంటే ఆ ఒక్క ఇంద్రియాన్ని అనుసరించి మనస్సు దాన్ని పట్టుకొని వెళుతుందట. అంటే ఏ ఒక్క చిన్న బలహీనత వచ్చినా సరే ఆ బలహీనతను పట్టుకొని లూప్ హోల్ అంటాం కదా మనము, ఆ లూప్ హోల్ పట్టుకొని లాగితే మొత్తం అంతా కదిలిపోతుంది. అట్లా ఇంద్రియానాం హి చరతాం యన్ మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివ అంభసి అని ఒక ఉపమానం చూపిస్తున్నారు. ఏ ఒక్క ఇంద్రియమైనా చెడిపోతే దాన్ని పట్టుకొని మనస్సు ఎట్లా మునిగిపోతుందంటే నీటిలో నావ వెళుతుంది, నావమివ అంభసి. అప్పుడు గాలి వాన వస్తుంది అనుకోండి, తుఫాన్ వచ్చింది, ఆ తుఫాన్కి నావేమవుతుంది, చెల్లా చెదరైపోయి మునిగిపోతుంది నీటిలో. అది ఎట్లా జరుగుతుందో ఆ ఒక్క ఇంద్రియం ఏదైతే ప్రవృత్తి పరంగా బలహీనంగా ఉండి ప్రవృత్తిపై మొగ్గిందో ఆ ప్రవృత్తిని పట్టుకొని మొత్తం ఇంద్రియాలన్నీ మనస్సు దాన్ని అనుసరించి మొత్తం ముంచేస్తుంది ఆ సాధకుడిని అని ఒక హెచ్చరిక, హై అలర్ట్. ఏమని, తుఫాన్ రావచ్చు, తుఫాన్ రావచ్చు ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనము సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం, ఏం చూస్తాం, వెదర్ ఫోర్కాస్ట్ చూసుకోవాలి కదా, వాతావరణ శాఖ ఏం చెప్పిందో చూసుకొని బయలుదేరాలి. వాయువులు వీస్తాయి కదా, సుడిగాలి వస్తుంది, వాయువులు వస్తున్నాయని చెప్పినప్పుడు ఏం చెప్తారు, ఈ చేపలు పట్టుకునే వాళ్ళని వెళ్ళకూడదు అని చెప్తారు. ఎందుకు, నావ బోల్తా కొడుతుంది అని ఎట్లా తెలిసి ఉంటుందో అట్లాగే కోరికల స్పర్శ వలన ఏ ఒక్క ఇంద్రియం కాస్త సడలినా సరే ఎన్నో జన్మల సాధనంతా టపుక్కుమని మునిగిపోతుందట. అందుకే ఎంత కష్టపడైనా సరే ఇంద్రియాలను నిగ్రహించాలి. తర్వాత చెప్తారు, నావమివ అంభసి. అంభసి అంటే నీటిలో నావ వలె. ఎట్లాగైతే వాయువు నావమివ అంభసి, వాయువు దాన్ని చెడగొడుతుంది. వాయువు అంటే వికల్పం అన్నమాట, ఊడ్చేస్తుంది. ఆ ఊడ్చేసే దాంట్లో ఎట్లాగైతే చెల్లా చెదరైపోతుందో మనస్సు అట్లా అంత పరిస్థితి దానికి ఎట్లా ఉంటుందంటే, మనస్సు దాన్ని సున్నితత్వం అంటారు. కొంచెం ఏదైనా వచ్చిందా, మనస్సు కోతిరయ్యి మనస్సు అని పాట ఒకటి ఉంది మఠంలో, అట్లాగే ఆ కోతిలాగా పోతుంది. అది సాధకుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎట్లాగంటే ఎదుగుతున్న సాధనలో ఇంద్రియాలు నిగ్రహిస్తున్నప్పుడు కష్టంగా చేస్తున్నాడు అనుకోండి, మఠంలో నియమాలు చెప్పారు తప్పకుండా చేయాలబ్బా అనుకొని కష్టపడి ఒకదాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ కష్టపడి చేయటం వల్లనే ఇట్లా తుఫాన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇష్టపడి చేస్తే ఏ తుఫాన్ వచ్చినా వాడిని ఏం చేయలేదు. ఎందుకంటే ఇష్టపడ్డ విషయం ఏదైనా సరే మనం అవలీలగా చేస్తాం. ఇదివరకు ఒక ఉపమానం చెప్పుకున్నాం మనం, ఏమిటది, ఇప్పుడు ఒక రాళ్ల బస్తా ఇచ్చాం, వీపు మీద మోసుకొని వెళ్తున్నారు మీరు. అదే ఇంకొకటి ఏమిటి, ఒక బస్తాలంటే సంచిలో ఏదైనా ఇటు డోలీలా కట్టుకొని మీ కొడుకుని మోసుకొని పోతున్నారు. రాళ్ల బస్తా మోసేటప్పుడు మీరు ఎట్లా మోస్తారు, మీ కొడుకు చిన్న పిల్లవాడేవాడు ఉప్పు బస్తా వేసుకుంటారు కదా, అట్లా తీసుకెళ్తున్నప్పుడు మీ రెండు బరువు ఒకటే, అంత బరువు ఉన్నాయి, బరువు ఒకటే, మీరు ఎట్లా మోస్తారు, ఇష్టము జాగ్రత్త ఉంటుంది. రెండు బరువులు ఒకటే అయినా అలసట
రాళ్ళు మోస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఎప్పుడు దాన్ని కింద పడేయాలన్నట్టు ఉంటుంది, అంతేనా? అదే మీ కొడుకైతే ఎంతో ప్రేమగా, అంతేనా? ఇంతే సాధన ప్రీతితో చేయటం. భజతాం ప్రీతిపూర్వకం అంటాడు స్వామి 10వ అధ్యాయంలో. ఎవరైతే ప్రీతిపూర్వకంగా చేస్తారో వాడికి బరువు భారం ఎప్పుడూ కూడా తెలియవు. బరువు భారం తెలియదు. సాధన అట్లా ఉండాలి, సాఫీగా సాగాలి. కానీ బరువుగా కష్టంగా అబ్బా ఇది కాక ఇంకేదైనా వేరే ఉపాయం ఉంటే బాగుండు, ఇది వదిలేస్తే బాగుండు, అట్లా చాలామంది ఉంటారు కాబట్టి స్వామి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ స్థాయి సాధన అందుకోవడంలో కూడా సంస్కారం అంటాం మనం దాన్ని. సంస్కారం ఉన్నవాడు అవలీలగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్నిటిని. సంస్కారం లేనివాడు కూడా అప్పుడప్పుడే సంస్కారాన్ని ఎదిగించుకుంటున్న సాధకుడు, అంటే మొదటి స్థాయి సాధకుడు ఉంటాడు. వాడు కూడా చేస్తున్నాడు, వీడు కూడా చేస్తున్నాడు. కానీ ఎట్లా ఉంటుంది? వ్యాపారంలో ఆరితేరిన వాడు వ్యాపారం చేస్తే ఎట్లా ఉంటుంది? వాడికి ఏం కష్టం ఉండదు. అప్పుడప్పుడే వ్యాపారం మొదలుపెట్టిన వాడు ఎట్లా ఉంటాడు? చాలా కష్టపడి చేస్తూ ఉంటాడు వాడు. ఆ ఆరితేరటం అనేది సంస్కార భేదం వల్ల సాధన కూడా అంత అవలీలగా అవుతుంది. అట్లా చేయాలి. కానీ అట్లా చేయకుండా భారపడి చేస్తే మాత్రం ఎప్పుడో అప్పుడు ఏదో ఒక ఇంద్రియంలో వాడు తుస్సుమని జారుతాడు, ప్రవృత్తి వస్తుంది. ప్రవృత్తి అంటే వేగం అన్నమాట. లోపల నుండి ఒక వేగం వచ్చి ఆ విషయంలో వాడిని జార్చేస్తుంది. తెలియకుండానే దిగజారిపోతాడు. దిగజారిపోతే ఎట్లా ఉంటుందంటే, మనం వైకుంఠపాలు ఆడతామా ఆట? వైకుంఠపాలు అంటే అందరికీ తెలుస్తుందా? స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటే పాములు నిచ్చెనలో ఉండే ఒక ఆట, అది వైకుంఠపాలి అంటారు. దాంట్లో ఎట్లా ఉంటుంది? చక్క నిచ్చెనలో గిటికి మనం వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? ఒకటే ఒక పెద్ద పాము ఉంది అక్కడ. 2 పడితే పాముని దాటి అటు వెళ్ళిపోతాడు. 1 పడితే పాము నోట్లో పడతాడు. ఇప్పుడు ఆడుతున్నాడు. ఏమవుతుంది? ఇంతసేపు ఎంత చకచక ఎక్కాడో అంతే చకచక కిందికి ఎక్కడికి పటం నుండి బయటికి వస్తుంది. తోక ఎక్కడుంది? పటం నుండి బయట ఉంది. అంత డేంజర్ అన్నమాట. ఒక్క ఇంద్రియంలో జారిపోయినా ఏమవుతుంది? పెద్ద పాము నోట్లో పడ్డట్టే. అంత జాగరూకంగా చివరి దాకా ఉండాల్సి వస్తుంది. అంటే మొత్తం ఇల్లు చేరే లోపలే ఆ పాము ఉంది మనకు. అంటే చివరి దాకా కూడా ఆ సాధనలో స్థితప్రజ్ఞ లక్షణాలు వస్తున్నాయి అన్న తర్వాత ఇవన్నీ చెప్తున్నారు. ఒక స్థితప్రజ్ఞుడికే హెచ్చరిక ఇది. అంత స్థితప్రజ్ఞ లక్షణాలు వచ్చినా సరే ఆ చివరి దాకా కూడా ఎప్పుడైతే దేహం విడిచేదాకా ఆ సాధన నిలుపుకొని దేహం విడిచేస్తాడో వాడు ఎట్లాంటి వాడంటే ఠకీమని ఫ్లైట్ ఎక్కినవాడు అన్నమాట. ఫ్లైట్ ఎక్కేదాకా ఎట్లా ఉండాలి? స్థిరంగా ఆ మెట్లన్నీ ఎక్కి అదంతా ఎక్కాలి కదా. ఫ్లైట్ ఎగిరిందంటే ఇక చాలు, మనకేం చింతలేదు. అప్పటిదాకా కూడా భూమి మీద ఉన్నంతసేపు ఎట్లా ఉండాల్సి వస్తుంది? జాగరూకంగా జాగ్రత్తగా ఉండాలి. ఇంద్రియాలు అంత బలీయమైనవై ఉన్నాయి కాబట్టి అక్కడ గాలికి ఎట్లాగైతే చెల్లా చెదరవుతుందో ఒక్క ఇంద్రియ నిగ్రహంలో వేగం వచ్చినా ఠకిమని జారిపడిపోతాడు వాడు. అందుకే జాగరూకంగా మాట్లాడాలి, జాగరూకంగా వ్యవహారం చేయాలి. ఆ వ్యవహారం చేసేటప్పుడు ఎట్లా ఉండాలి? తన స్థితిని తాను దర్శనం చేసుకుంటూ వ్యవహారం చేయాలి. అసలు వ్యవహారం అనేది తన స్థితిని దర్శనం చేయటం కోసమే, అక్కడేదో సర్దుబాటు చేయటం కోసం కాదు. జ్ఞాని కూడా బయట వ్యవహారం చేస్తున్నప్పుడు, కర్మను ఆచరిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? తన స్థితిని తాను చూసుకుంటున్నాడు అంతే. బయట విషయం ఏముంది? ఎట్లాగొట్లాగా అవుతుంది. ఎట్లాగట్లాగా అవ్వటం కాదు, నేను ఎట్లా ఉన్నాను అక్కడ, నేను శాంతిగా నిశ్చలంగా ఉన్నానా లేనా, ఇది చాలా ముఖ్యమైన అంశం. అది నిలుపుకోవటం గురించి హెచ్చరిక చేస్తున్నారు ఇక్కడ స్వామి. అదే క్రమంలో ఏం చెప్తున్నారు? తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని, మళ్ళీ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, ఎవరి ప్రజ్ఞ స్థిరమైనది. ప్రతిష్ఠిత అంటే యస్య కనుక, తస్మాత్ అంటే కనుక, హే మహాబాహో యస్య నిగృహీతాని సర్వశః ఇంద్రియార్థేభ్యః ఇంద్రియములు ఇంద్రియార్థములందు సర్వశః ఇంద్రియార్థేభ్యః నిగృహీతాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, నిగ్రహించుకున్నవాడు అంటున్నారు. అసలు మీకు అందరికీ ఇందుకు ఇంద్రియములు ఇంద్రియార్థములు అంటే ఏమిటో అర్థమైందా? ఇంద్రియాలంటే
శ్రోత్ర త్వక్ చక్షుర్జిహ్వా ఘ్రాణములు. చెప్పండి. శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వా ఘ్రాణం. శ్రోత్రం అంటే శ్రవణం, ఇది చెవి, శ్రవణేంద్రియం. త్వక్ అంటే చర్మం, త్వగింద్రియం అంటే చర్మం. చక్షు అంటే కళ్ళు. శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వ అంటే నాలుక, రుచి చూడటం. ఇక్కడ జ్ఞానేంద్రియంలో రుచి చూడటం. తర్వాత ఘ్రాణం అంటే వాసన చూడటం. ఇవి 5 జ్ఞానేంద్రియాలు చెప్పారు ఇక్కడ. ఈ ఇంద్రియాలకు ఇంద్రియార్థములు అని ఉన్నాయి. అంటే శ్రవణముకు శబ్దము ఇంద్రియార్థం. ఇంద్రియార్థములు చెప్పండి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. శ్రోత్ర త్వక్ చక్షుర్జిహ్వా ఘ్రాణములకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఇంద్రియార్థములు. అంటే ఇంద్రియం దేన్ని కోరుతుందో అది ఇంద్రియార్థం అంటారు. చెవి దేన్ని కోరుతుంది? శబ్దమును కోరుతుంది, శబ్దం. తర్వాత త్వగింద్రియం దేన్ని కోరుతుంది? స్పర్శను, శబ్ద స్పర్శ. కన్ను దేన్ని కోరుతుంది? చూపు అంటే రూపములు, బయట వాటిని రూపములు అంటాం. శబ్ద స్పర్శ రూప. రసనేంద్రియం జిహ్వ దేన్ని కోరుతుంది? రుచిని, రసనేంద్రియం అంటాం, రసం. శబ్ద స్పర్శ రూప రస గంధం. అఘ్రాణం, ఘ్రాణం అంటే వాసన, గంధం అంటే వాసన. ఇవి 5 ఇంద్రియార్థములు అంటారు. అంటే బయటి నుండి వచ్చేవి ఇంద్రియార్థములు, మన దగ్గర ఉన్నవి ఇంద్రియములు. ఈ ఇంద్రియములట అన్ని ఇంద్రియార్థముల యందు కూడా సర్వశః ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య నిగృహీతాని, నిగ్రహించుకొని ఉండాలట. నిగ్రహించుకొని ఉండటం అంటే కంట్రోల్లో ఉండటం. నిగ్రహం అన్న పదానికి ఏమిటంటే గ్రహింపుకు ముందే తనను నిలుపుకొని గ్రహింపుకు తీసుకోవటం. నిగ్రహం అంటే తను శబ్దమును వింటున్నాడు అన్న. శబ్దమును ఎట్లా వింటున్నాను? ఏదో శబ్దం వస్తుంది మన కోసమే. శబ్దమును ఎట్లా వింటున్నాం మనము? చెవి ద్వారా వింటున్నాం. ఇది బయట ఇంత చెప్పేశారు మీరు, కానీ శబ్దమును శబ్ద రూపంలో లోపలికి తీసుకుంటున్నామా? వినుట అనే ప్రక్రియ వేరు, శబ్దం అనేది వేరు. వినుట ప్రక్రియగా తీసుకుంటున్నాం మనం. శబ్దం అది లోపలికి వెళ్ళలేదు. పాట విన్నామనుకోండి, పాట లోపలికి వెళ్ళిపోయిందా? శబ్ద తరంగాలు లోపలికి వెళ్ళినాయా? తరంగాలు వెళ్ళి దేన్ని యాక్టివేట్ చేసినాయి? మన వినుట అన్న శ్రవణేంద్రియాన్ని యాక్టివేట్ చేసినాయి. అంతేగాని శబ్దం యాజ్ ఇట్ ఈస్గా మింగేయలేదు. ఇప్పుడు చూస్తున్నాం, ఆ ఫ్యాన్ చూస్తున్నాం అనుకో, ఫ్యాన్ కంటి లోపలికి వెళ్ళిపోయిందా? వెళ్ళలేదు. శబ్దంలో అర్థం కాదు, కానీ చూపులో బాగా అర్థమవుతుంది మనకి. ఇన్ని చూస్తున్నాం, ఏది మన కంటి లోపలికి వెళ్ళట్లేదు. మన చూపు ప్రక్రియ లోపల నిగృహీత అని లోపలికి ఉంది, అదేమో తీసుకోకుండానే చూస్తున్నాం మనం. ఆ పదార్థాన్ని లోపలికి తీసుకోవట్లేదు ఏది కూడా. అట్లాగే స్పర్శ కూడా, స్పర్శ తాకి తెలిసిందంతే, కానీ ఈ స్పర్శ ముట్టుకున్న దాన్ని లోపలికి తీసుకున్నామా మనము? తీసుకోలేదు. ఏది కూడా బయటికి లోపలికి తీసుకోం మనం. ఎట్లాగైతే నీటిలో ముంచినా ఇన్ని చిల్లులున్న దేహంలోకి ఒక్క నీటి పొట్టు లోపలికి వెడుతుందా? వెళితే మనం మింగితే తప్ప వెళ్ళాలి, కానీ ఈ చర్మం ద్వారా వెళుతుందా? ఇంటర్లాకింగ్, ఇన్ని చిల్లులు ఉన్నాయి మరి, దీనికి చెమట వస్తుందా లేదా చిల్లుల నుండి? అంటే బయటికి వస్తుంది కానీ లోపలికి తీసుకునే సిస్టమ్ లేదు. ఎట్లాగో ఈ ఇంద్రియాల ద్వారా కూడా బయట నుండి ఏది మనం లోపలికి తీసుకోవటం లేదు. మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ గ్రహింపు రూపంలో విద్యుదయస్కాంత గ్రహింపు లోపలికి తీసేసుకుంటాం. తర్వాత అన్నీ బయటే వదిలేస్తాం. స్పర్శ బయటే ఉంటుంది, శబ్దం బయటే ఉంటుంది, రూపం బయటే ఉంటుంది, రసం బయటే ఉంటుంది, అన్నీ బయటే ఉంటాయి. రసం ఆస్వాదన కూడా మన నాలుక ఆస్వాదించేది. ఒక లడ్డు తిన్నాం అనుకోండి, ఆస్వాదన నాలుక ద్వారా మెదడుకు అందుతుంది బాగుంది అనేది. కానీ ఆ శనగపిండి ముద్ద ఎక్కడికి వెళ్ళింది? పొట్టలోకి వెళ్ళింది. మనసుకి ముద్ద వెళ్ళలేదు, ఆ రుచి వెళ్ళింది, ఆస్వాదన రూపంలో వెళ్ళింది. ఇది భౌతిక పదార్థం కాబట్టి అది పొట్టలోకి వెళ్ళింది. పొట్టలో మన రుచి తెలుస్తుందా? కేవలం నాలుక మీద ఉన్నప్పుడే ఆస్వాదన రూపంలో రుచి తెలుస్తుంది. అంటే బయటిది ఏది మనం ఆస్వాదించటం లేదు, మనం మన సచ్చిదానంద స్మృతిని ఆస్వాదిస్తున్నాం. ఇంద్రియాల ద్వారా ఆస్వాదించే దేన్ని? సచ్చిదానంద స్మృతిని. స్పర్శ తెలిసింది, బాగుంది, హాయి అన్నది సచ్చిదానంద స్మృతి యొక్క ఆస్వాదన, దీని యొక్క ఆస్వాదన కాదు. ఆ సచ్చిదానంద స్మృతి లేదనుకుందాం, అప్పుడు ఎంత మంచి స్పర్శ అయినా మనకు తెలుస్తుందా? తెలియదు.
అంటే మనం ఎప్పుడు ఆస్వాదించినా దేన్ని ఆస్వాదిస్తున్నాం? సచ్చిదానంద స్మృతిని ఆస్వాదన చేస్తున్నాం. ఏ ఇంద్రియమైనా సరే సచ్చిదానంద స్మృతి యొక్క స్పర్శను ఆస్వాదన చేస్తుంది, కానీ బయట విషయాన్నది ఆస్వాదన చేయదు, చేయలేదు. భ్రాంతి చేత అది అంటాం మనం. అది లేకుండా ఉండటం నిగ్రహం. నిగ్రహం అంటే ఏమిటంటే సచ్చిదానంద స్మృతిని ఆస్వాదనలోకి తీసుకోవటం. అన్ని ఇంద్రియాలు, అన్ని ఇంద్రియార్థముల యందు కూడా ఎప్పుడైతే నిగృహీతాని సర్వశః ఇంద్రియాని నిగృహీతాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. వాడేమంటాడు? రుచి దాంది ఎట్లా ఉన్నా సరే నా ఆస్వాదన బాగుందంటాడు. ఇప్పుడు చేదు పదార్థం తిన్నాం, చీ అనేస్తాం వెంటనే. ఎందుకు? చేదు కూడా నీకు దేనివల్ల తెలిసింది? నాలుక రుచి చూడటం వల్లనే కదా. నాలుక మీద రుచి మొగ్గలు, చేదు మొగ్గలు ఉన్నాయి, తీపి మొగ్గలు ఉన్నాయి, 4 రకాల రుచి మొగ్గలు ఉంటాయి మనకు నాలుక మీద. ఆయా పదార్థాలు వచ్చినప్పుడు ఈ రుచి మొగ్గలు యాక్టివేట్ అవుతాయి. టేస్ట్ బడ్స్ అంటారు మామూలుగా. నాలుక మీద టేస్ట్ బడ్స్ ఉంటాయి మనకు. 4 రకాల రుచులను ఆస్వాదన చేయడానికి టేస్ట్ బడ్స్ ఉంటాయి. అవి తినగానే ఇవి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి మనకు రుచి తెలుస్తుంది. ఇప్పుడు చేదు కూడా దేనివల్ల తెలిసింది? నా సచ్చిదానంద స్మృతి యొక్క ఆస్వాదననే కదా. దాన్ని చీతు అని ఎందుకన్నాం? అది ఇష్టాలతో ఉంటుంది. కొంతమందికి చేదు కూడా చాలా బాగానే ఉంటుంది. ఏమైంది, బాగానే ఉంది అంటాడు. అవునా? కాకరకాయ కూడా బాగానే ఉంటుంది. కొంతమందికి తీపి, అతి తీపి నచ్చకపోవచ్చు, నచ్చదు, అంత వెగట అనిపిస్తుంది వాడికి, ఇంత తీయగానా అని అంటాడు. అంతేనా? కాఫీ ఎట్లా తాగుతారు కొంతమంది? 3 చెంచాల పంచదార వేసుకుంటారు, కొంతమంది పావు చెంచానో అర్ధ చెంచానో వేసుకొని కషాయంలాగా తాగుతారు దాన్ని. అప్పుడు వాడికి అది నచ్చింది, వీడికి అది నచ్చలేదు. అంటే వాడి ప్రవృత్తి వచ్చినప్పుడు ఏముంది, దాన్ని బాగుంది బాగాలేదు అంటాడు. ప్రవృత్తి లేనివాడు, ఇప్పుడు స్థితప్రజ్ఞుడు ఎవడు? ప్రవృత్తి లేనివాడు. వాడేమంటాడు? ఏదైనా నా రుచి అంటాడు. ఏమంటాడు? దాని రుచా నా రుచా? నా రుచే. కాబట్టి అది ఎట్లా ఉన్నా సరే తినాలంటే తినాలి, వద్దంటే వదిలేయాలి. ఇంతే లెక్క. బాగుంటే తినాలి, బాగా లేకపోతే వదిలేయాలి, ఆ లెక్క లేదు వీడికి. తినాలంటే దేహానికి పెట్టాలంటే పెట్టాలి, వద్దు అంటే వద్దు. డయాబెటిక్ పేషెంట్ ఎట్లా తాగుతాడు? కాకరకాయ రసం తాగమంటే పెట్టాలంటే పెట్టాలి, అట్లా పెడతాడు ఏమిటి. అదే స్థితప్రజ్ఞుడైతే గడగడ తాగేస్తాడు. మామూలు వాడైతే అట్లా పట్టుకొని దీంట్లో కొంచెం బెల్లం వేసుకోనా, తేనె వేసుకోనా, దీన్ని ఏం చెయ్యను అని ముక్కు మూసుకోనో ఏదో కష్టాలు పడి తాగేస్తాడు. పసిపిల్లలకు మనం మందు పోస్తాం చూసారా, కాళ్ళ మీద పడుకోబెట్టి ముక్కు మూసేవాడు గుట్టుకున మింగేస్తాడు. అట్లా కష్టపడి చేస్తే అది నిగృహీత అని కాదు. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది? జారిపోతాడు. మళ్ళీ అట్లా చేయకుండా చేసినప్పుడు ఏమవుతాడు? మింగేస్తాడు. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ స్థిత ప్రజ్ఞత్వం రావాలంటే ఒక చిన్న కథ చెప్తాడు వీడిని. ఒకప్పుడట జపాన్ దగ్గర ఒక యుద్ధం జరిగింది. యుద్ధ విమానం ఉంటుంది కదా ఒకటి, యుద్ధ విమానం వెళ్ళి ఎక్కడో అడవిలో పడిపోయిందట ఒకటి. పడిపోయినప్పుడు అది దీన్ని ఏమంటారు, అడవుల్లో బ్రతికే ట్రైబల్స్ పీపుల్ని ఉంటారు కదా, ఆటవికులు, ఆదివాసులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ యుద్ధ విమానం పడిందట. బురదగా ఉంది, ఆ ఐలాండ్ అంతా కూడా బురదగా ఉందట. అయితే వాళ్ళకి అది వచ్చి పడితే వాళ్ళకి అది ఏం పదార్థమో అర్థం కాలే. అందరు బాగా దాన్ని అన్ని రకాలుగా చూసారు, ఈ ఇనుప ముక్క ఏమిటి అని వాళ్ళకి అర్థం కాలే. చివరికి వాళ్ళకి ఏమైంది, కింద చక్రాలు కనిపించినాయి. చక్రాలు ఉంటాయి కదా విమానానికి, చక్రాలు కనిపించినాయి. ఆ చక్రాలను ఏం చేశాడు, ఇది బాగుంది, ఏదో దీన్ని బండిలాగుంది అని కొంచెం అర్థమైంది వాడికి. అర్థమై ఎడ్లు కొట్టేశారట దాన్ని ఎడ్ల బండిలాగా వాడుకుంటున్నారు. ఎంతో ఆనందించారట. ఒక పెద్ద ఎడ్ల బండి దొరికింది మనకు, మంచి ఎడ్ల బండి దొరికిందని చాలా ఆనందిస్తున్నారట. దాన్ని ఎంతో సాధించేసినట్టు ఎడ్ల బండిని, బురదలో ఎడ్ల బండిని తోలుకుంటూ ఏం చేశారు వీళ్ళు, ఎంతో గొప్పగా ఏదో గొప్పది సాధించినట్టు బాగా ఆనందంగా బ్రతికేస్తున్నారట. ఒకప్పుడు మళ్ళీ ఇట్లాగే ఈ యుద్ధంలోనే ఏదో ఒక సైనికుడు గాయపడ్డవాడు, ఈ యుద్ధ విమానాలు తోలేవాడు కాకుండా ట్యాంకులు తోలేవాడు ఉంటాడు, బస్సులు తోలేవాడు, వాడు ఒకడు ఆ ఊరికి చేరాడు. ఎట్లాగో
చేరితే వాడు చూసి ఆశ్చర్యపడి వీడేమిటి వీడు ఇట్లా ఎడ్ల బండిలాగా తోలుకుంటున్నారు వీళ్ళు విమానాన్ని, ఇంత పిచ్చిలో ఉన్నారు వీళ్ళు ఏమిటి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇట్లా కాదయ్యా ఎడ్లు కట్టకూడదు దీనికి, ఇది దీనికి మోటార్ ఉంటుంది, దీనికి నడిపించవచ్చు మనం అని మోటార్ ఆన్ చేశాడు. మోటార్ ఆన్ చేసి బస్సు తోలినట్టు తోలుతున్నాడట ఇప్పుడు దాన్ని. ఇంకా వాళ్ళకి అసలు పట్టపగ్గాలు లేవు వాళ్ళ ఆనందానికి. ఏమైంది ఇప్పుడు ఎడ్లు లేకుండా మనం బండి నడుపుకుంటున్నామని వాళ్ళకి పట్టపగ్గాలు లేనంత ఆనందం వచ్చి ఇంకా బాగా ఆ బురదలో దీన్నే బస్సులాగా తోలుకుంటున్నారట వీళ్ళు. ఇట్లా అయిన తర్వాత కొన్నాళ్ళకి ఎవరో ఒక గాయపడ్డ పైలట్ వచ్చాడు మళ్ళీ. అదే ఇక్కడ అంటే అక్కడే దగ్గరలోనే కాబట్టి అందరు అక్కడ పడుతున్నారు అనుకోండి. గాయపడ్డ పైలట్ ఆ ఊర్లో వచ్చాడు. చూశాట వీళ్ళేమిటి ఇట్లా బస్సులాగా తోలుకుంటున్నారు ఏరోప్లేన్, వీళ్ళకి ఇది కూడా అర్థం కావటం లేదని వీళ్ళు వెళ్ళి, ఇట్లా కదయ్యా దీన్ని ఇట్లా వాడుకోరు, ఇది ఆకాశంలో ఎగురుతుందంటే బాగా తిట్టారట వాడు. ఎక్కడైనా ఆకాశంలో ఎగురుతుందా ఇనుప ముక్క అన్నారట. ఇనుప ముక్కనే కదా, వాడికి ఏం తెలుసు, తెలియని వాడికి. కాదు నేను చూపిస్తాను దీన్ని ఎట్లా ఎగరేయాలో అని దాన్ని ఎగిరేసి చూపించాట. ఇంకా వాళ్ళ ఆనందానికి అంతులేదు, అంటే వాళ్ళ ఇమాజినేషన్కి, వాళ్ళ ఊహకే అందనంత గొప్పగా ఉంది ఇప్పుడు విమానం ఎగిరేటప్పటికి. ఒక ఆటవికుడు ఆదివాసి అయిన వాడిని ఇప్పుడు మీరు ఎట్లా చూశారు చెప్పండి? మనకేమో విమానం అంటే చాలా బాగా తెలుసు కాబట్టి మనకు గొప్పతనం లేదు. అంటే వాళ్ళ అజ్ఞాన స్థితి అంటాం మనం, అంతే కదా, వాళ్ళ తెలియంతనం. వాళ్ళు అంత అజ్ఞానంలో బ్రతుకుతున్నారని మనం అంటామా? అట్లాగే ఇప్పుడు ఈ కథను మనకు అన్వయించుకుంటే మనం ఎట్లా బ్రతుకుతున్నాము, మన జీవితాలను ఎడ్ల బండిలాగా వాడుకుంటున్నాం. విమానం అంత ఎత్తుకు ఎగరగలిగిన మనము ఎట్లా బతుకుతున్నాం? ఎడ్ల బండిలాగా వాడుకుంటున్నాం. దీన్ని ఎడ్లు కట్టి ఈ బురదలోనే, ఈ బురద అంటే ఏమిటి, ఈ తిండి తిప్పలు, సంపాదన, ఈ పేరు ప్రతిష్టలు అనే ఈ బురదలోనే దీన్ని ఎడ్ల బండిలాగా వాడుకొని కాయ కష్టం చేసుకుంటూ 24 గంటలు దానికే శ్రమించుకుంటూ బ్రతికి భౌతిక దేహమే నేనన్న స్థాయిలో బ్రతుకుతున్న వాడికి ఇంద్రియాల నిగ్రహం అంటే ఏమిటో వాడికి ఆవగింజలో అరభాగం కూడా అర్థం కాదు. స్థూల దేహమే సత్యము, స్థూల దేహంతో బ్రతకటం కోసమే మనం చేసే ప్రయత్నాలు సత్యం అనుకునే వాడికి ఇంద్రియ నిగ్రహం అనేది ఊహకు అందని. ఎట్లాంటిది? ఊహకు అందదు. అంటే వాడికి ఎంత తేజస్సు ఉందో, వాడు ఆకాశంలో ఎగరగలిగిన వాడు, కానీ వాడికి ఊహకు కూడా అందదు. ఆ ఎడ్ల బండిని కొంచెం ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అని బతికేస్తున్నాం కదా, కొంచెం చాలా గొప్పగా అనుకుంటున్నాం చూసారా, అది బస్సు. ఏరోప్లేన్ని బస్లాగా వాడుకుంటుంటే బురదలో ఎట్లా ఉంటుంది అది? సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల నేను చాలా గొప్పగా సాధించాను, ఈరోజు అంతరిక్షం దాకా వెళ్ళిపోతున్నాను, అది ఇది చూస్తున్నాను, ఎన్నో తెలుసుకున్నాను అంటున్నాడు చూసారా, అది ఆ బురదలో బస్సు నడుపుకున్నట్టు అన్నమాట. ఆ బస్సు నడుపుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి? కథలో ఎట్లా గొప్పగా ఉంది మనకు, అంత గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ స్థితి దాకా మనుష్య జాతి వచ్చింది. అసలు మనుష్య జాతి యొక్క ఎఫిషియన్సీ, వాడి నిజమైన తేజస్సు ఏమిటి? ఆకాశంలో ఎగరటం అంటే స్థూలమైన భూమి మీద కాకుండా తాను అభౌతిక స్వరూపుడని ఎప్పుడు తెలుసుకుంటాడో అభౌతిక రంగంలో ఎగురుతాడు వాడు. అంటే వాడి బుద్ధి, సచ్చిదానంద స్మృతి, మనస్సు, బుద్ధి, చిత్తం ఇవన్నీ కూడా అభౌతికమైన సూక్ష్మమైన అంశాలు. సూక్ష్మం అంటే ఆకాశంలో ఎగరటం. ఆకాశం సూక్ష్మమైంది, భౌతికంగా కనిపిస్తుందా మనకు? ఆకాశం కనిపిస్తుందా? కనిపించదు. ఉంది కానీ కనిపించదు, దాన్ని సూక్ష్మం అంటారు. ఉండి కనిపించి స్పర్శకు తెలిసేదాన్ని స్థూలం అంటారు. ఉండి కూడా కనిపించకుండా ఉండేదాన్ని ఆకాశం అంటారు. ఇప్పుడు మనకు మనస్సు ఉంది, అది సూక్ష్మమా స్థూలమా? సూక్ష్మం, తెలుస్తుంది కదా. బుద్ధి సూక్ష్మమా స్థూలమా? సూక్ష్మమా స్థూలమా? స్థూలం అంటే కనిపించేది, సూక్ష్మం అంటే కనిపించింది. బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి సూక్ష్మమా స్థూలమా? సూక్ష్మం. మనస్సు, బుద్ధి, చిత్తం సూక్ష్మమైంది. అహంకారం, నేను అనే తెలిసేది, అది సూక్ష్మమైంది. ఇప్పుడు మనము బయట దేహంతో బ్రతుకుతూ ఉంటామా, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంతో బ్రతుకుతామా? ఏది సత్యం? ఏది నడిపిస్తే ఏది నడుస్తుంది?
బుద్ధి నడిపిస్తే దేహం నడిపిస్తుంది. అంటే నడిపించేదే ఆధారమైంది కదా, నడిచేది ఆధారమైంది కాదు కదా. ఇప్పుడు బస్సు నడిపించాలంటే ఇంజన్ ఉండాలి. ఇంజన్ ఉంటే, ఇంజన్ డిజైన్ ఉంటే బస్సు నడిపిస్తుంది. బస్సు డబ్బా తయారు చేస్తే నడుస్తుందా ఏమిటి? నడవదు కదా. ఇంజన్ ఉండాలి. అంటే ఇంజనే ఆధారం. అట్లాగే బుద్ధి అనేది ఆధారమై ఉంటే మనం బయట పనిచేస్తున్నాం. ఇప్పుడు మనం బుద్ధి స్వరూపులమా, దేహ స్వరూపులమా? బుద్ధి స్వరూపులం. బుద్ధిలో ఏదైనా చేయగలం. పరివర్తన, సాధన, మార్పులు, చేర్పులు అన్నీ ఎక్కడ జరగాలి? బుద్ధిలో జరగాలి. ఈ స్థితికి ఎప్పుడు ఎదుగుతాడో వాడు ఫ్లైట్ ఎక్కినవాడు. అంటే అభౌతిక రంగంలోకి ప్రవేశించి సూక్ష్మ రంగంలో తిరిగేవాడు. ఆకాశం అంటే సూక్ష్మమైంది. ఆ సూక్ష్మ జీవితాన్ని గడపాలి. మనం ఏం గడుపుతున్నాం? స్థూల జీవితం. స్థూల జీవితానికి ఇక్కడ చెప్తున్న ఇంద్రియ నిగ్రహం అనేది కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నోరు ఉంది, నోటికి దానికి రుచి అడుగుతుంది, నాలుకల రుచి, రకరకాల రుచి వస్తుంది, మనస్సే వెనకాల ఉండి అడుగుతుంది అనుకుందాం. అప్పుడు బుద్ధికి కనుక అది తినాలి తినద్దు అనేది తెలిస్తే మనం ఏం చేయగలుగుతాము? నిశ్చయం చేయటము కష్టమా సులభమా? సులభం అవుతుంది. బుద్ధి కనుక పనిచేయకపోతే అదే విషయము అవునో కాదో తెలియదు. ఉదాహరణకు ఒక పసిపిల్లవాడు ఉన్నాడు. పసిపిల్లవాడికి ఏది తగినది ఏది తినకూడనిది అనేది ఎందుకు తెలియదు? విచక్షణ తెలియదు. అంటే ఇది మంచి చెడు అనేది వాడికి ఇంకా తెలియదు. అంటే బుద్ధికి ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వాడికి తెలియదు. ఆ తెలియనందువల్ల వాడు ఏది ఉన్నా నోట్లో పెట్టేసుకుంటాడు. చిన్న పసిపిల్లవాడు. కొంచెం పెద్దయిన వాడు కూడా, వాడికి కూడా ఇప్పుడు ఒక 8 సంవత్సరాల పిల్లలు కూడా ఏదైనా ఇస్తే తాగేయమంటే తాగేస్తాడు వాడు. అది మంచిది కాదు అని మనకే తెలుస్తుంది కానీ వాడికి తెలియదు కదా. కానీ మనకు అంటే పెద్దవాళ్ళం అనుకునే మనకేం తెలుసు? ఇది మంచి, ఇది చెడు. ఈ విచక్షణ ఉంటే వాడు పెద్దవాడు. విచక్షణ లేకపోతే వాడు ఎవడు? పసివాడు. అంటే పసితనము పెద్దతనం అనేది వయస్సుతో కాదు, ఇక్కడ దేంతో? బుద్ధితో. బుద్ధి ఉంటే వాడు పెద్దవాడు, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే పసివాడు లాంటి వాడు. అంటే అజ్ఞాని అని అర్థం, అంటే తెలియని వాడు అని అర్థం. ఈ ఒక్క అంశంలో మనం ఎదిగామా లేదా? దేహంతో ఎదగొచ్చు, 50 ఏళ్ళు వస్తాయి, 60 ఏళ్ళు వస్తాయి. ఏం బుద్ధి లేకపోతే ఏం లాభం? 60-70 ఏళ్ళు వచ్చినా, 60-70 ఏళ్ళు వచ్చినా కూడా ఏది అర్థం కాకపోతే, జీవితంలో ఎట్లా బ్రతకాలో అర్థం కాకపోతే వాడు పెరిగిన వాడే కాదు. వయసు అయితే పెరిగింది కానీ బుద్ధి చేత ఎదిగినవాడు కాదు. అదే ఒక 15 సంవత్సరాల పిల్లవాడైనా సరే వాడికి పూర్వజన్మ సంస్కారం చేత మంచి సంస్కారాలు ఇచ్చి తల్లిదండ్రి పెంచితే వాడు ఎంతో విచక్షణతో ప్రవర్తిస్తుంటే, ఈ 70 ఏళ్ల వాడు పెద్దవాడా, ఈ 15 ఏళ్ల వాడు పెద్దవాడా? అంటే ఇప్పుడు మన జీవితంలో మనం ఎదగాల్సింది దేహంతోనా బుద్ధితోనా? అంతే. ఇది గుర్తుంచుకుంటే చాలు. బుద్ధిలో ఎంత మార్పు వస్తుంది, నేను బుద్ధి చేత ఎదిగానా లేదా, ఇది చూసుకోండి. తల నెరిసింది, నేను పెద్దవాడిని అయినా, తల ఎవరికైనా నెరుస్తుంది. ఇప్పుడు ఎవరికి పడితే వాడికి నెరుస్తుంది. చిన్నపిల్లలకు కూడా తల నెరిసినంత మాత్రం చేత నేను పెద్దవాడిని అయినానని అర్థం కాదు. బుద్ధి ఎంత ఎదిగింది, ఇదే లెక్క. అది బుద్ధి జీవనం. బుద్ధి జీవనం వేరే, స్థూల జీవనం వేరే. మనిషి బుద్ధిజీవుడు కానీ స్థూల జీవుడు కాడు. ఇక్కడ చెప్పిన అన్ని ఇంద్రియ నిగ్రహాలు కానీ స్వామి చెప్పిన అన్నీ కూడా బుద్ధిజీవులకు అవలీల. ఎట్లా? బుద్ధిజీవులకు ఎట్లా అవలీల? మీరు కూడా చేయండి. అంతే, చిటికేసినంత అవలీల. బుద్ధి లేకుండా ఎవరైతే స్థూలమైన జీవితంతో పోల్చుకుంటూ ఉంటారో వాడికి కష్టంగానేది వస్తుంది. చేయలేడు, ఎప్పటికీ చేయలేడు. కష్టంగా అది వస్తుంది. ఎట్లా అండి, మీరు ఎన్ని చెప్తారు, అయినా కూడా ఎట్లా అంటాడు. అయినా కూడా ఎట్లా అంటే ఇట్లాగే స్వామి చెప్తున్నాడా, నేనేం చెప్తున్నానా? ఎవరు చెప్తున్నారు? భగవాన్ చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఒక్కటే మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, భగవద్గీత శ్రీ భగవాన్ వాచ మనిషికి ఎందుకు బోధ చేసింది? ఒక్కటే లెక్క ఏమిటి? చేయగలిగే సమర్థత మనలో ఉంది. ఎందుకు చెప్పండి, గట్టిగా చెప్పండి.
చేయగలిగే సమర్థత నాలో ఉంది. చెప్పండి. అందుకు చెప్తున్నారు, లేకపోతే చెప్పరు. 10th క్లాస్ పాఠాలు ఎవరికి నేర్పిస్తారు? 1st క్లాస్ పిల్లవాడికా 10th క్లాస్ పిల్లవాడికా? ఎందుకు? వాడికి ఆ పాఠాలు చదువుకునే అంత తెలివి ఉందని ఆ క్లాస్కి ఆ పాఠాలు పెట్టారు. సిలబస్ ఎట్లా పెడతారు? ఈ వయసుకి అంటే 15 సంవత్సరాల వయసు వచ్చి 10th క్లాస్కి వచ్చిన వాడికి ఈ పాఠాలు చదువుకుంటే వాడికి అర్థమవుతుంది. యావరేజ్ లెక్క వేసి చేస్తారు. ఎవడో మొద్దు వేరే ఒకడు ఉంటాడు, అది వేరే విషయం. కానీ యావరేజ్గా అందరి పిల్లలకి అర్థమవుతాయి కాబట్టి చెప్తారు. మనుష్య జాతికి మొత్తం భగవద్గీత చెప్పబడింది అంటే అర్థం ఏమిటి? మనిషి అయిన వాడు ఎవరైనా సరే ఈ భగవద్గీతలో చెప్పినవి ఏవైనా ఆచరించటానికి వాడికి సమర్థత గట్టిగా, అది భగవాన్ లక్షణం అంటే సమర్థ లక్షణం మాట్లాడుతుంది. అందుకే అపనమ్మకం ఉండొద్దు. నాకు రాదు, నాకు చేత కాదు, అట్లాగే చెప్తారు, మనకు అన్నీ అవుతాయా పెడతాయా, ఇలాంటి మాటలు రాకుండా ఉంటే ఎదుగుతాడు బుద్ధితో. నా వల్ల అవుతుంది, నేనే చేయగలను. ఎవరు చేయగలరు? నేను చేయగలను కాదు, నేనే చేయగలను. నేనే చేయగలనంటే నాకంటే ఇంకెవడు? నేనే కదా తెలివి స్వరూపుణ్ణి, బుద్ధి స్వరూపుణ్ణి. నేను చేయకపోతే ఇంకెవడు చేస్తాడా? కుర్చీ చేస్తుందా? కుక్కలు పిల్లులు చేస్తాయా? చేయవు. మనుషులం మనం, బుద్ధిజీవులం. ఆ బుద్ధిజీవులే అన్నీ చేయగలరు కనుకనే ఇంతగా బుద్ధి మీద ఇంత బోధ వస్తుంది. అది చేస్తే ఇంకా ఎవరైతే అన్ని ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను ఉపసంహరించుకొని నిగ్రహించుకొని తన వశంలో పెట్టుకుంటాడో వాడి ప్రజ్ఞ, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, వాడి జ్ఞానము స్థిరమైనది, స్పష్టమైనది అని స్వామి చెప్తున్నారు. ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి 2వ అధ్యాయంలో. ఈ 3 శ్లోకాలు కూడా ఒక దాన్ని సాధించిన స్థితి ఎట్లా ఉంటుందో అది చెప్తుంది స్వామి. ఈ 3 శ్లోకాలు అయిన తర్వాత సాంఖ్యయోగం పూర్తవుతుంది. అంటే ఆత్మ అనాత్మ వివేకం చేసే స్పష్టత మనకు వస్తుంది. దీని తర్వాత దీన్ని ఆచరణలో ఎట్లా పెట్టాలో కర్మయోగం. అది 3వ అధ్యాయం కర్మయోగం. కనుక మీరు ఏ చిన్న అంశంనైనా సరే తీసుకొని ఇది నేను ఇప్పుడు మీకు చేయలేను అనిపిస్తున్నది ఏదైనా సరే, లౌకికమైందైనా సరే తీసుకొని చేయగలిగే ఒక సమర్థతను చూడండి. ఆ దర్శనం చేస్తే మీలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ అంటాం మామూలుగా చెప్పాలంటే. ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మీరు ఏదైనా చేయగలిగే ధైర్యం మీకు వస్తుంది. చిన్న విషయమైనా సరే అది సాధించగలను నేను. ఈ సాంఘిక అంటే సమాజంలో ఉన్న తేడాలతో కానీ ఇంట్లో స్థితిగతులతో కానీ దానికి సంబంధం లేదు. మనం చేయాలనుకుంటే ఎక్కడున్నా మనని ఎవరు ఆపరు. ఆపుతారనుకోవడం మన భ్రాంతి. వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు కాదు, వాళ్ళు ఏమనుకోవట్లేదు, మనమే అనుకుంటున్నాం. కనుక ఏదో ఒకటి సాధించటం, సాంఖ్యయోగం పూర్తయ్యే లోపల దాన్ని మననం చేయటం, మళ్ళీ ఒక్కసారి పుస్తకం తీసుకొని మొదటి నుండి ఆ శ్లోకాల అర్థాలను చదువుకుంటూ మననం చేయటం కావాలి. అది యుక్తి. యుక్త అంటే అయుక్త యుక్త అని చెప్పారు. శ్రవణము, మననము, నిధిధ్యాసనం. చెప్పండి. శ్రవణము, మననము, నిధిధ్యాసనం. ఈ 3 అంశాల్లో కూడా మన పాత్ర యుక్తమై ఉండాలి, చేరి ఉండాలి అన్నది ఈరోజు మనకు చెప్పిన అంశం. చెప్పండి. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచ అయుక్తస్య భావన నచ అభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివ అంభసి తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఓం తత్ సత్.